కంటి ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, మనసు ద్వారా కానీ ఆత్మను తెలుసుకునేటువంటి వీలు లేదు. అయితే మరి ఏం చేయాలి? మానవ జన్మ తరింపజేసుకోవాలి అని అంటే ఏదో ఒక విధంగా ఆత్మను తెలుసుకొని ఆ ఆత్మను నేనేనని గ్రహించి ఆత్మానుభూతి చెందాలి. కానీ మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవి ఏవి కూడా పరమాత్మని అందుకోలేవు అని ఇంతకుముందు మంత్రంలో చెప్పుకోవటం జరిగింది. మరి ఎలాగో ఆత్మను తెలుసుకోవాలి కదా, దానికి మార్గం ఏమిటంటే ఆత్మ నిగమ వచన సిద్ధం అన్నారు. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి శబ్దాల ద్వారా, వేదాల్లో చెప్పబడినటువంటి మంత్రాల ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చు. అంటే శబ్ద ప్రమాణం ద్వారా వేదాలను తెలుసుకోవటానికి, ఆత్మను తెలుసుకోవటానికి వీలవుతుంది. అయితే అది కూడా గురూపదేశం ద్వారా మాత్రమే ఆత్మ అనుభూతికి వస్తుంది తప్ప కేవలం మనం వేదాలను తెలుసుకున్నంత మాత్రాన, అధ్యయనం చేసినంత మాత్రాన ఆత్మ అనుభవానికి రాదు. గురువాక్యాలు ఏం చేస్తాయంటే నిన్ను అంతర్ముఖం చేస్తాయి, నీ మనస్సుని అంతర్ముఖం చేస్తాయి. నీ అంతటి నువ్వుగా చదువుకుంటే బహిర్ముఖం అవుతావు, కానీ గురువాక్యం ద్వారా అయితే అంతర్ముఖం కావటం జరుగుతుంది. అలా అంతర్ముఖం అయితే ఆత్మను సమీపించడం జరుగుతుంది. ఆత్మను సమీపిస్తే అలా సమీపించి ఆత్మతో ఏకం కావటం, ఆత్మతో తాదాత్మ్యం చెందటం, మనసు ఆత్మలో నిలిచి ఆ మనసు కాస్త అంతమైపోవటం జరుగుతుంది. మనసుని మరి అంతర్ముఖం చేయాలి కదా, ఎలాగా? ఈ మనసుని అంతర్ముఖం చేయటం ఎలాగో 5 మంత్రాల్లో అత్యద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా చెప్పడం జరిగింది ఈ ప్రథమ ఖండంలో. మరి 4వ మంత్రం దగ్గర నుంచి 5 మంత్రాల్లో చెబుతున్నారు. మరి ఏం చెబుతున్నారో చూద్దాం. 4వ మంత్రం చూడండి. యద్వాచానభ్యుదితం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యద్వాచ, ఏదైతే మాటల చేత, వాచ అంటే వాక్కు ద్వారా లేదా మాటల చేత అనభ్యుదితం ప్రకటించబడదు, ఏది మాటల ద్వారా తెలుసుకోవటానికి వీలు లేదు, ఏన వాక్, దేని చేత ఈ వాక్కు అభ్యుద్యతే ప్రకటించబడుతుందో, దేని చేత, ఏ మాటల చేత, ఏ వాక్కు చేత ఏది తెలియబడదో, ఏ వాక్కు చేత దేనివల్ల ఈ వాక్కు అన్నిటినీ మాట్లాడగలుగుతుందో, తత్ ఏవ బ్రహ్మ, అది ఏ బ్రహ్మము. మాటల ద్వారా తెలుసుకునేది కాదు. కానీ ఈ మాటలన్నీ కూడా ఎలా పలకగలుగుతున్నాము అని అంటే ఈ మాటల వెనక ఏదో ఒక దివ్య శక్తి ఉంది. ఆ దివ్య శక్తి వల్లనే మనం ఈ మాటల ద్వారా అన్నిటినీ కూడా పలకగలుగుతూ ఉన్నాం. ఆ శక్తి ఏమిటి? తదేవ తత్యేవ బ్రహ్మ, అది ఏ బ్రహ్మము. త్వం విద్ధి, నీవు తెలుసుకో. ఇప్పుడు గురువు శిష్యుడికి చెప్తున్నాడు, నువ్వు తెలుసుకోవయ్యా ఇలాగా. ఎలా తెలుసుకుంటావనంటే మాటల ద్వారా చెప్పేటువంటి మాటలు చెప్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి విషయాల గురించి మాటలు చెప్తూ ఉంటాం. పరమాత్మ గురించి కూడా చెప్పొచ్చు, శాస్త్రాల గురించి చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. కానీ వాక్కు ద్వారా ఏది తెలియబడదో అంటే ఆత్మ తెలియబడదు. మరి ఎట్లా తెలుసుకుంటామండి ఆత్మని? ఈ మాటలన్నీ ఎలా మాట్లాడుతున్నాము, దేనివల్ల మాట్లాడగలుగుతున్నాము అని ఒకసారి ఆలోచించండి. అలా కనుక ఆలోచిస్తే దేని కారణంగా ఈ వాక్కు పలుకుతూ ఉన్నదో, ఈ మాటలు మాట్లాడగలుగుతా ఉన్నామో అది ఏ బ్రహ్మము అని తెలుసుకో అని. అంతేకాకుండా యత్ ఇదం ఉపాసతే,
యత్ ఇదం ఉపాసతే, దేన్నైతే ఇక్కడ నువ్వు ఉపాసన చేస్తూ ఉన్నావో, పూజిస్తూ ఉన్నావో, వాక్కుతో పలుకుతూ ఉన్నావో, ఏదైతే చేస్తూ ఉన్నావో, ఇదం నా, ఇది బ్రహ్మము కాదు. వాక్కుతో పలికేది అంత బ్రహ్మము కాదు, కానీ వాక్కు పలకటానికి ఏది ఆధారమో అది బ్రహ్మము అని ఇక్కడ చక్కగా విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం ఎలా అంతర్ముఖం కావాలో, మనం ఎలా ఆత్మవైపుకి మన యొక్క దృష్టిని మరలించాలనో, మన దృష్టి ఎప్పుడు ప్రపంచం వైపు ఉంటుంది, దీన్ని ఆత్మవైపుకి ఎట్లా మరలించాలనో ఇక్కడ గురువు సూచనప్రాయంగా ఓ చక్కని మాటను మనకి చెబుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, నాకు పరమాత్మని తెలుసుకోవాలని ఉంది అని అంటావా, అయితే ఈ వాక్కులు కాదు, ఈ వాక్కు ఎలా మాట్లాడగలుగుతుందో దాని వైపుకు తిరుగు. అంటే ఈ వాక్కుకి వెనక ఏ శక్తి దీని చేత మాట్లాడిస్తుందో అటు పక్కకి తిరగమన్నారు. కాబట్టి ఆ శక్తి ఈ వాక్కుకి వెనక ఉంది. ఆ వెనక ఉన్నటువంటిది ఏదో అది ఏ బ్రహ్మము, తత్ ఏవ బ్రహ్మ, అది ఏ బ్రహ్మం, అదే పరమాత్మ. అంతేగాని ఇక్కడ నువ్వేదో ఈ చేస్తున్నటువంటి ఉపాసన ఏదైతే ఉందో, ఇక్కడ నువ్వు పలుకుతున్నటువంటి పలుకులు ఏవైతే ఇది ఏది కూడా బ్రహ్మము కాదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ లోకంలో పరమాత్మని ఉపాసన చేయటానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. వాక్కుతో చేయటానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే, ఎదురుగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని స్తోత్ర పాఠాలు చదువుతూ ఉంటారు. స్తోత్ర పాఠాలు అని అంటే అష్టోత్తరాలని, సహస్రనామాలని, ఇవన్నీ కూడా స్తోత్రాలు అన్నమాట. ఈ స్తోత్రాలను చదువుతూ ఉంటారు. కొంతమంది పరమాత్మ తత్వాన్ని గురించి చక్కగా ఉపన్యాసం ఇస్తూ ఉంటారు, లేదా పరమాత్మ తత్వాన్ని వివరించి చెబుతూ ఉంటారు. అది రెండు. మరొక రకం వారు పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి విచారణ, అంటే లోపల విచారణ చేస్తూ నామజపం చేస్తూ ఉంటారు. ఆ పరమాత్మను గురించినటువంటి జపం చేస్తూ ఉంటారు. మరికొంతమంది పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని ఆపాదమస్తకం కూడా తన్మయంతో తిలకిస్తూ మాటలతో వర్ణిస్తూ ఉంటారు. కొంతమంది పరమాత్మ గురించి ఎవరైనా చెబుతూ ఉంటే ఆ వాక్యాలను విని ఆనందిస్తూ ఉంటారు, తన్మయం చెందుతూ ఉంటారు, ఆ తత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొంతమంది ప్రాణంతో కదలాడుతూ ఉన్నటువంటి మహాత్ముల్ని, పెద్దల్ని, గురువుల్ని, వాళ్ళని దర్శిస్తూ వాళ్ళని పూజిస్తూ ఉంటారు. ఇవన్నీ కనుక సక్రమంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా పరమాత్మ కాదు, కానీ పరమాత్మను తెలుసుకునేందుకు ఉపకరించేటువంటి సాధనాలు అవుతాయి. అందువల్ల ఇవన్నీ వేస్ట్, అనవసరం అని అనుకోకూడదు. ఇవన్నీ ఎందుకు అవసరం అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మగా ఉండటానికి కాదు, కానీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి నీకు మార్గం చూపిస్తూ ఉంటాయి. అంటే ఈ మార్గాలే కానీ లక్ష్యం కాదు. ఇవన్నీ పరమాత్మని దగ్గరికి చేర్చేటువంటి మార్గం, దారి మాత్రమే, కానీ ఇది పరమాత్మ మాత్రం కాదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే మరి ఈ దారిలో పోకపోతే మరి పరమాత్మ దగ్గరికి వెళ్తామా? వెళ్ళలేం. అందుకని ఈ దారిలో ఖచ్చితంగా వెళ్ళాల్సింది. ఎప్పుడైతే ఈ మార్గం ద్వారా మనం పోయామో, ఈ మార్గం ఏమవుతుందంటే చివరికి పరమాత్మ దగ్గరికి చేర్చి ఈ మార్గం పరమాత్మలో లీనమైపోయింది. అందువల్ల ఇవన్నీ కూడా మనం అనుసరించవలసినవే, ఆయా స్థాయిల్లో మనం అనుసరించాల్సినటువంటివి. వాక్కు ద్వారా అనేకమైనటువంటి స్తోత్ర పాఠాలని మనం వల్లిస్తూ ఉంటాం, పారాయణ చేస్తూ ఉంటాం. కథలుగా పరమాత్మను గురించి ఒకరితో ఒకరిని చెప్పుకుంటూ ఉంటాం. ఆ నిరాకార పరమాత్మ తత్వాన్ని గురించి శాస్త్రం ఏం చెప్పిందో ఆ శాస్త్ర విషయాల్ని బోధిస్తూ ఉంటాం. బోధించేవాళ్ళు బోధిస్తుంటే వినేవాళ్ళు వింటూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా వాక్కు ద్వారా వెల్లడయ్యేటువంటి విషయాలు. మరైతే వాక్కు ద్వారా ఈ విషయాలన్నీ వెల్లడవుతున్నాయి, కానీ వాక్కు ద్వారా పరమాత్మ తెలుస్తున్నాడు అంటే తెలియదు. ఎందుకని? వాక్కు నిజంగా పరిమితమైనటువంటిది, వాక్కు జడమైనటువంటిది. వాక్కు అనాత్మని గురించి చెప్పుద్దే కానీ ఎప్పటికీ కూడా ఆత్మని గురించి చెప్పలేదు. అంటే ఆత్మని మనకి తెలియజేయటం అనేటువంటిది వాక్కు ద్వారా సాధ్యం కానటువంటిది.
తనకి తెలిసినటువంటి విషయాల్ని, వాక్కు తనకి తెలిసిన విషయాలను వెల్లడించగలుగుతుందే కానీ పరమాత్మని మాత్రం వెల్లడించలేదు. అసలు ఏ విషయాలైనా వాక్కు వెల్లడిస్తున్నది అని అంటే ఈ వాక్కుకి వెనక ఏదో ఒక దివ్యమైనటువంటి శక్తి ఉన్నదని అర్థం. మనం మాట్లాడుతున్నామంటే ఈ మాటకి వెనక ఏదో ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంటేనే మాట్లాడుతున్నావు, కానీ లేకపోతే మాట్లాడటం కుదరదు. ఆ దివ్యమైనటువంటి శక్తి ఏమిటంటే అదే ఆత్మ. కాబట్టి నీ దృష్టిని అక్కడికి మరలించాలి. వాక్కుతో పలికేటువంటి పలుకుల మీద కాకుండా నీ దృష్టి ఆ పలుకుతున్నటువంటి వాక్కుకి వెనకున్నటువంటి ఆ దివ్య శక్తి మీదకి మళ్ళించాలి. కాబట్టి అది ఆత్మ చైతన్యం. అంటే ఆత్మ చైతన్యం వల్లనే వాక్కు పలకగలుగుతా ఉన్నది. అటువంటి వాక్కు తనకి చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మని గురించి పలకలేదు. నేను మన ఉదాహరణ చెప్పుకున్నాం. ఓ బ్యాటరీ లైట్ ఉందనుకోండి, దాని కనుక దాని లోపల సెల్స్ ఉంటాయి, ముందేమో బల్బు ఉంటుంది. దాని కనుక వెలిగిస్తే అన్నిటినీ చూపిస్తుంది, కానీ దాని వెనక ఉన్నటువంటి సెల్స్ని చూపిస్తుందా, చూడగలుగుతుందా? చూడలేదు. అదే ప్రకారంగా ఈ వాక్కు కూడా అన్నిటినీ చెప్పుద్ది, కానీ ఆ పరమాత్మను గురించి మాత్రం వర్ణించడం కుదరదు. ఆత్మ వల్ల నడిచేటువంటి వాక్కు ఆత్మని గురించి ఎలా నిర్వచించగలుగుతుంది? పరిమితమైనటువంటి వాక్కు అపరిమితమైనటువంటి తత్వమైనటువంటి పరమాత్మను గురించి ఎలా చెప్పగలుగుతుంది? జడమైనటువంటి వాక్కు చైతన్యమైనటువంటి పరమాత్మను గురించి ఎలా చెప్పగలుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బల్ల జడం. ఈ బల్ల కదిలింది అని అంటే ఎవరో నెట్టారు అని అర్థం. అలా కాకుండా ఇదేమైనా కదులుద్దా? మనం రాత్రి వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేదాకా ఈ బల్ల ఎక్కడుందో అక్కడే ఉంటుంది. 1 సెంటీమీటర్ మిల్లీమీటర్ కూడా కదలదు. కానీ ఎవరో ఒకరు కనుక నెడితే అది కదులుతుంది. అంటే ఇది జడమైనటువంటిది, ఏదో ఒక చైతన్యం ఉంటేనే పనిచేస్తుంది. మరైతే ఈ జడమైనటువంటిది చైతన్యాన్ని తెలుసుకోగలుగుద్దా? ఎప్పటికీ తెలుసుకోలేదు. అదే ప్రకారంగా వాక్కు కూడా తనకి శక్తినిచ్చేటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, ఆ ఆత్మని మాత్రం ఎప్పటికీ కూడా తెలుసుకోలేదు. వాక్కుతో పలికేటువంటి స్తోత్ర పాఠాలు కానీ, పారాయణలు కానీ, ప్రార్థనలు కానీ, ఉపన్యాసాలు కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మము కాదు, ఇవన్నీ కూడా పరమాత్మ కాదు. అయితే ఇవన్నీ కూడా పరమాత్మని చేరటానికి మార్గాలు అవుతాయి. పరమాత్మని చేరాలంటే ఏదో ఒక మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ మార్గం ఏమిటంటే ఈ పారాయణలు, ఈ ప్రార్థనలు, ఈ స్తోత్ర పాఠాలు, ఇవన్నీ కూడా అలా ఉపయోగపడతాయి. అంటే పరమాత్మ దగ్గరికి చేర్చడానికి అదిగో ఒక మార్గంగా ఉపయోగపడతాయి. అయితే మరి ఆ పరమాత్మ ఎవరు? బ్రహ్మం ఎవరు? దాన్నే ఇక్కడ చెప్తున్నారు. తదేవ బ్రహ్మ త్వం విద్ధి. అది ఏ బ్రహ్మము తెలుసుకో. యత్ ఇదం ఉపాసతే. దేన్నైతే ఇక్కడ నువ్వు ఉపాసన చేస్తూ ఉన్నావో, దేన్నైతే ఇక్కడ నువ్వు పలుకుతూ ఉన్నావో, ఇదం నా, అది మాత్రం బ్రహ్మము కాదు. బయట చెప్పేటువంటిది ఏది బ్రహ్మం కాదు. కానీ ఏదైతే లోపల ఉండి శక్తిని ఇస్తా ఉన్నదో అది మాత్రం బ్రహ్మము. తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. కాబట్టి ఏది ఇక్కడ ఉపాసింపబడుతుందో అది బ్రహ్మము కాదు అంటే వాక్కు ద్వారా పలికినటువంటి పలుకులేవి కూడా బ్రహ్మము కాదు. వాక్ అలా పలకటానికి కారణమైనటువంటిది, ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే బ్రహ్మము అని నువ్వు తెలుసుకో అంటున్నాడు ఉపనిషత్తు ఋషి ఇక్కడ. దీనితో మన యొక్క దృష్టి మనం పలికేటువంటి పలుకుల మీద కాకుండా అలా పలకటానికి కారణమైనటువంటి ఆత్మ మీదకి మన యొక్క దృష్టి మళ్ళుతుంది. ఇదే అంతర్ముఖం కావటం అంటే. ఇలా అంతర్ముఖం కావాలి. మనం అలా అంతర్ముఖం అయినప్పుడే ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలను విడిచిపెట్టి పరమాత్మతో మనం సన్నిహితం అవుతాం. మనం పలికినటువంటి పలుకులు వెంట కనుకపోతే పరమాత్మకి దూరం అయిపోతాం. అలా కాకుండా మనం ఈ పలుకులకి ఆధారంగా ఉన్నటువంటి ఏ శక్తి ఉందో అటువైపు కనుక మనం తిరిగితే మనం పరమాత్మకి దగ్గర అవుతా ఉంటాం. బహిర్ముఖమైతే పరమాత్మకు దూరం అవుతాం, అంతర్ముఖమైతే పరమాత్మకి దగ్గర అవుతాం. సరే, వాక్కుతో పరమాత్మను తెలుసుకోవటానికి వీలు లేదు అన్నారు. మరైతే
ఇక పరమాత్మను గురించి మాట్లాడటం, పలకటం, ఈ ఉపాసన చేయటం ఇదంతా అనవసరమే కదా అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా వస్తుందేమోనని, అలా వ్యర్థమని భావించవద్దు అని చెప్తున్నాం. ఇది పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి మార్గం చూపిస్తుంది. అందువల్ల ఈ వృధా మాత్రం కాదు. అంటే ఖచ్చితంగా ఈ ప్రార్థనలు చేయవలసిందే, ఈ స్తోత్ర పాఠాలు చెప్పవలసిందే, ఈ పారాయణలు చేయవలసిందే, ఈ పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి మాటలు మాట్లాడాల్సిందే, శాస్త్రాన్ని బోధించాల్సిందే. మరి ఇతరులతో సంప్రదించుకోవటం, ఇతరులతో వాళ్ళతో చర్చలు జరపటం ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరం. ఎందుకనంటే పరమాత్మని చేరాలి అంటే. కారణం ఏంటంటే మార్గాన్ని పట్టుకోకుండా గమ్యాన్ని ఎట్లా చేస్తాం? ఇప్పుడు మనం గుంటూరు పోవాలనుకున్నాం అనుకోండి, ఆ మార్గం ఏదో తెలియకుండా మనం గుంటూరు ఎటు చేస్తాం? ఎటు పడితే అటు పోతే చేస్తావా? కాబట్టి అది ఏ దిక్కునుందో తెలుసుకొని ఆ దిక్కుకి మనం వెళ్ళాలి. మనం సైకిల్ మీద వెళ్ళని, రిక్షా మీద వెళ్ళని, కాలినడకతో వెళ్ళని, లేదా బస్సులో వెళ్ళని, ఏదన్నా వెళ్ళి ఎటు వెళ్ళినా కూడా ఆ మార్గం గుండానే వెళ్ళాలి. ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడే మనం గుంటూరు చేరాలి. అలాగే పరమాత్మను చేరుకోవడానికి కూడా ఏ మార్గం అయితే ఇక్కడ చెప్పబడిందో ఆ మార్గాలు ప్రయాణం అయినప్పుడే కదా ఆ పరమాత్మ దగ్గరికి చేరేది. అదే ఇవన్నీ వృధా అండి, ఈ మార్గాలు నాకు ఎందుకంటే అసలు పరమాత్మ కావాలంటే టక్కన పరమాత్మ దగ్గరికి నువ్వు ఎట్లా వెళ్తావు? కాబట్టి నువ్వు ఏదో ఒక మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించవలసిందే. అనుసరిస్తే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుందంటే ఏ మార్గాన్ని అయితే నువ్వు అనుసరిస్తూ వెళుతున్నావో చివరికి ఆ గమ్యాన్ని చేరుకునేటప్పటికి ఈ మార్గం ఆ గమ్యములో కలిసిపోద్ది. అంటే నీ మనస్సు కాస్త మనస్సు ద్వారా వెళుతున్నావు కదా, లేదా వాక్కు ద్వారా వెళుతున్నావు కదా, ఈ వాక్కు కాస్త పరమాత్మలో కలిసిపోద్ది. ఆ ఆత్మలో కలిసిపోయినప్పుడు నువ్వు ఆత్మగా మిగిలిపోతావు. కాబట్టి ఈ రకంగా మనం ఈ మార్గంలో ప్రయాణించి గమ్యం చేరుకోవాలి. అందువల్ల పరమాత్మను తెలుసుకోవటం ఒక్కటే గొప్ప అని పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోవటమే కాదు, ఈ అన్ని రకాలు పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలన్నీ వాక్కు ద్వారా, అవి స్తోత్ర పాఠాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, పారాయణలు కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరమే నువ్వు ఆత్మని చేరుకోవాలంటే. ఇవన్నీ కూడా మార్గాలు, ఈ మార్గం ద్వారానే నువ్వు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇలా వాక్కు విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనస్సు విషయాన్ని చెప్తున్నారు. ఆ విషయం ఏమిటో తర్వాత మంత్రం 5వ మంత్రం చూడండి. యన్మనసానమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం యదిదముపాసతే. యత్ మనస, ఏదైతే మనస్సు చేత నా మనుతే గ్రహించబడదు, మనసు చేత తెలుసుకోవడానికి వీల్లేనిది ఏదైతే ఉందో, దేన్ని మనసు చేత తెలుసుకోలేమో, ఏనా దేని చేత మనస్సు మతం ఆహుహు గ్రహించబడుతుంది అని చెబుతున్నారో తదేవ బ్రహ్మ, అది ఏ బ్రహ్మము. త్వం విద్ధి, నువ్వు తెలుసుకో. యత్ ఇదం ఉపాసతే, ఏదైతే ఇక్కడ నువ్వు ఉపాసించబడుతూ ఉందో అది నా, ఇదం నా, అది బ్రహ్మము కాదు, అది పరమాత్మ కాదు. కాబట్టి మనసు చేత గ్రహించడానికి వీల్లేనటువంటిది ఏదో, దేని కారణంగా మనసు అన్నిటినీ గ్రహిస్తుందో, ఏది ఉండటం వల్ల మనసు పనిచేస్తుందో అదిగో అది ఏ బ్రహ్మము. అంతే తప్ప మనసు ద్వారా గ్రహించింది ఏ ఆలోచన కానీ ఏ వ్యవహారం కానీ అది బ్రహ్మము కాదు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క ఉపాసనని కొంతమంది మనసు ద్వారా చేస్తారు. మనసు ద్వారా ఏం చేస్తారంటే ప్రశాంతంగా కూర్చొని పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి విచారణ చేస్తారు. నేను ఆత్మని ఎలా అవుతాను, ఆత్మ అంటే ఏమిటి అని అలా విచారణ చేస్తూ ఉంటారు. ఇది మనసుతో చేసేటువంటి పని. లేదా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాల్ని, లేదా గురువు బోధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటారు. ఈ మననం చేయటం కూడా మనసుతోటే జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా మననం చేసి విచారణ చేసి, అంటే మనసుతో ఆలోచన చేసి, అలా చేసి బ్రహ్మాన్ని తెలుసుకోవటం సాధ్యమవుతుందా? ఇక్కడ తెలుసుకోవటం అంటే అనుభూతి పొందటం, బ్రహ్మానుభూతి, ఆత్మానుభూతి. అదేమైనా సాధ్యమవుతుందా అని అంటే అది సాధ్యం కాదు. అంటే మనసు ద్వారా
పరమాత్మను తెలుసుకోవటం జరిగే పని కాదు. అయితే మరి మనసు బ్రహ్మాన్ని తెలుసుకోలేదు కదండి. ఎందుకని తెలుసుకోలేకపోతుంది అని అంటే మనసేమో జడమైనటువంటిది, అది ఆలోచనలు చేస్తూ ఉంటుంది, పైగా పరిమితమైనటువంటిది. మరి పరిమితమైనటువంటి మనస్సు అపరిమితమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటుందా? జడమైనటువంటి మనస్సు చైతన్యమైనటువంటి పరమాత్మను తెలుసుకోగలుగుద్దా? ఆలోచనలు చేసేటువంటి మనస్సు ఆలోచనారహితమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ఆత్మను తెలుసుకోగలుగుతుందా అంటే లేదు. నిజంగా మనస్సుకి స్వయంగా ఆలోచించేటువంటి శక్తి ఉందా అంటే లేదు. ఏదో ఒక దివ్య శక్తి వెనక నుంచి ఆ మనస్సును నడుపుతుంటేనే ఆలోచన చేస్తుంది, కానీ మనసు స్వతంత్రంగా తనంతట తానుగా ఏం ఆలోచన చేయటంలా. మరి ఏ శక్తి వల్ల పనిచేస్తూ ఉంది? అది ఏ బ్రహ్మము. తదేవ బ్రహ్మ త్వం విద్ధి. మరి తనకి శక్తినిచ్చేటువంటి బ్రహ్మాన్ని, ఏ బ్రహ్మము తనకి శక్తినిస్తూ ఉంటే తాను ఆలోచనలు చేస్తున్నదో ఆ శక్తినిచ్చేటువంటి బ్రహ్మాన్ని ఆలోచన చేయగలుగుద్దా మనస్సు అని అంటే ఆలోచన చేయలేదు. అసలు మనసు అంటే ఏమిటి? ఈ విషయంలో శంకరాచార్యుల వారు ఈ కేనోపనిషత్తులో ఇక తన భాష్యంలో చెప్పారు. మనస్సు అంటే ఏమిటి అని. కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీ, ధీ, భీ, ఏతత్ సర్వం మన ఏవా. ఈ మొత్తం కూడా మనస్సు అన్నారు. ఏమిటవి? కోరిక, సంకల్పం, సంశయం, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యం, అధైర్యం, బిడియం, సిగ్గు లేదా బుద్ధి, భయం, ఇవన్నీ కలిసి మనస్సు అన్నారు శంకరాచార్యులు. కాబట్టి ఇటువంటి మనస్సు పరమాత్మ అవుద్దా? ఎన్ని లక్షణాలు ఉన్నాయి మనస్సుకి. మరి పరమాత్మకి ఏమైనా ఒక్కటి ఉందా? పరమాత్మకి ఏ గుణము లేదు, ఆయన గుణరహితుడు. అంటే మనస్సు పరమాత్మను తెలుసుకోవాలంటే మనసులో ఉన్నటువంటి గుణాలు మొత్తం పోవాలి. మనసు పరమాత్మను తెలుసుకోవాలంటే పరమాత్మ ఆలోచనారహితుడు కదా, మరి మనసు కూడా ఆలోచనలు వదిలిపెట్టాలి. మరి భగవంతుడు సంకల్పరహితుడు కదా, మనసు సంకల్పాలు చేసేది కదా, సంకల్పాలు వదులుకుంటే పరమాత్మను తెలుసుకోవటం లేదు. ఈ ప్రకారంగా మనస్సు అనేటువంటిది ఇన్ని రకాలైనటువంటి లక్షణాలతో ఉంది కాబట్టి పరమాత్మని తెలుసుకోలేదు. అసలు బ్రహ్మాన్ని గురించి అంటే పరమాత్మని గురించి ఆలోచించడం వేరు, తెలుసుకోవటం వేరు. మనసు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. పరమాత్మని గురించినటువంటి ఆలోచనలు చేస్తుంది మనస్సు. అంతకంటే ఇంకేం చేస్తుంది? ఆలోచన చేస్తుంది. ఆలోచన చేయటం వేరు, తెలుసుకోవటం వేరు. మనస్సు ఆలోచించగలుగుతుందే కానీ తెలుసుకోలేదు. ఆలోచనలు సాగుతున్నంత కాలం మనస్సు పరమాత్మకి దూరంగా పోతా ఉంది. మనం ఆలోచన చేస్తున్నాము అని అంటే పరమాత్మకు దూరంగా పోతున్నట్టే. ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోయినాయో, ఇక ఆలోచనలు ఆగిపోయినాయి, ఏ ఆలోచన మనస్సులో లేదు, అప్పుడేముంది అంటే బ్రహ్మం తెలిసిపోతుంది. అప్పుడు పరమాత్మ ఏంటో తెలిసిపోతుంది. ఆలోచన ఆగితే పరమాత్మ తెలిసిపోతుంది. అసలు మన సాధన అంతా దానికోసం. నిజం చెప్పాలంటే అసలు ఏమీ లేదు. మనం చేయవలసినటువంటి సాధన ఏమిటంటే మనం ఏమనుకుంటామంటే ఏదో చెయ్యాలనుకుంటాం. ఏమిటి చేసేది? నువ్వు చేయాల్సినంత ఏమిటంటే ఏదో చెయ్యాలనేది ఆగిపోవటమే. నిజంగా ఆలోచనలన్నీ కనుక ఆగిపోతే అప్పుడు అది మనస్సు కాదు, అది పరమాత్మ అవుద్ది. ఆలోచనలు చేస్తే అది మనస్సు, ఆలోచనలు ఆగిపోతే అది ఆత్మ. అందువల్ల ఆలోచనలు చేయటం ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు, పరమాత్మకు సంబంధించిన ఆలోచనలు అయినా సరే అప్పుడు కూడా అది పరమాత్మకి వేరుగా వెళ్ళటం కింద లెక్క. అందువల్ల ఆలోచనలు చేస్తున్నంత కాలం మనసు చలిస్తూనే ఉంటుంది. ఆలోచనలు కనుక ఆగిపోతే ఆ ఆలోచనారహిత స్థితిలో, నిస్సంకల్ప స్థితిలో, ఆ భావాతీత స్థితిలో తానే బ్రహ్మము అని తెలుసుకుంటుంది. నిజంగా పరమాత్మను తెలుసుకోవటం అంటే తాను బ్రహ్మమని అలా అనుభూతి కలగటం. ఇప్పుడు నేను మనిషిని అని ఎట్లయితే అనుభూతి కలుగుతుందో అలా నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి కలగటమే బ్రహ్మాన్ని తెలుసుకోవటం. అంతే తప్ప తెలుసుకోవటం అని అంటే ఏదో 4 ముక్కలు నిరాకారం, నిర్గుణం అని
అది తెలుసుకోవటం కాదు. బ్రహ్మాన్ని తెలుసుకోవటం అంటే బ్రహ్మానుభూతి. ఆ బ్రహ్మానుభూతి ఎప్పుడు? అన్ని ఆలోచనలు ఆగిపోయి నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి, అదిగో ఆలోచనారహిత స్థితి, భావాతీత స్థితి, భావాలన్నీ ఆగిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మ. అందుకని చెప్తున్నారు తదేవ బ్రహ్మ త్వం విద్ధి, అదే బ్రహ్మము తెలుసుకో. మనసు ద్వారా సాగించినటువంటి ఆలోచనలు ఏవి బ్రహ్మము కాదు. మనసు ఆలోచించడానికి కారణమైనటువంటిది ఏదుందో, ఆధారమైనటువంటిది ఏదుందో, ఈ మనసు జడమైనటువంటి మనసుకి శక్తినిస్తున్నటువంటిది ఏదైతే ఉందో అదిగో అది ఏ బ్రహ్మము. దీంతో ఇప్పుడు మన యొక్క దృష్టి మనసు చేసేటువంటి ఆలోచనల మీద కాకుండా మనసుకి శక్తినిస్తున్నటువంటి వెనక ఉన్నటువంటి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ మీదకి మళ్ళుద్ది. ఇలా వెళ్ళటమే ఇక్కడ గురువు చెప్పేది. ఇందుకే ఇవన్నీ నీ దృష్టి ఎలాగైనా సరే బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం కావాలి. కాబట్టి అంతర్ముఖం కావాలి కాబట్టి మనసు చేసేటువంటి ఆలోచనల్లో నీ దృష్టి ఉంచకుండా మనసుకి ఏ దివ్య శక్తి ఈ చైతన్యాన్ని ఇస్తున్నదో, ఇలా ఆలోచనలు చేయడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తున్నదో అదిగో దాని మీదకి నీ దృష్టిని మళ్ళించు అని అంటున్నాడు. అలా మళ్ళిస్తే మనం అంతర్ముఖమైనట్టే. కాబట్టి మన యొక్క దృష్టి మనసు చేసేటువంటి ఆలోచనల నుంచి ఆ మనసు వెనక ఉన్నటువంటి ఆత్మ మీదకి మళ్ళుద్ది. మనసు వెనకాల ఉన్నటువంటి ఆ బ్రహ్మం వైపుకి మన దృష్టి మళ్ళింది అని అంటే మనం అంతర్ముఖమైనట్టే. ఆలోచనల వెంట పడ్డంత కాలం పరమాత్మకి దూరం అయిపోతూనే ఉంటాం. ఆలోచనలు ఆగితే బ్రహ్మం అంటే ఏమిటో తెలుస్తుంది. అందుకనే భ్రాంతులుడిగా బ్రహ్మంబు బట్టబయలు అని అన్నారు. నీ భ్రాంతులన్నీ తొలగిపోతే బ్రహ్మం బట్టబయలు అవుతుంది. అన్నపూర్ణోపనిషత్తులో ఒక మాట చెప్పారు, మనసైవ మనశ్చిత్వ సా స్వయం లభ్యతే. మనసైవ అని అంటే మనస ఏవ, మనసు చేత మనశ్చిత్వ, మనసుని కనుక చంపేస్తే అంటే మనస్సుని దేంతో చంపాలి? మనస్సు చేతనే చంపాలి, ఇంకో దాంతో చేయడానికి వీళ్ళు. చిత్వ అంటే మనసు చేతనే మనస్సుని ఛేదిస్తే ఆత్మ స్వయంగా లభిస్తుంది. సా స్వయమేవ లభ్యతే, ఆత్మ స్వయంగా వ్యక్తమవుతుంది అని అన్నపూర్ణోపనిషత్తు చెప్పడానికి కారణం. ఇక ఇప్పుడు వాక్కు మనస్సు రెండింటి గురించి చెప్పారు. ఇప్పుడు కంటిని గురించి చెప్తున్నారు. మరి అదేం చెప్తున్నారో తర్వాత మంత్రం చూడండి. యక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఈ 5 మంత్రాలకి కూడా ఒకే పద్ధతిలో ఉంటాయి. రెండో లైన్ అసలు మారదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ఉపాసతే. 5ంటికి కూడా ఇదే ఉంటుంది. ఆ పైది మాత్రం ఆ వాక్యం ఒక్కటి ఆ వాక్యంలో మార్పు ఏంటంటే అది ఆ ఇంద్రియం మారుద్ది. అక్కడ వాక్కు దగ్గర వాక్కు, కన్ను దగ్గర చక్షు, చెవి దగ్గర శ్రోత్రం, మనసు దగ్గర మనహ అని వస్తుంది అంతే. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? యత్ చక్షుష నా పశ్యతి, దేనిని కన్ను చూడలేదు. యత్ చక్షుష నా పశ్యతి, దేనిని కన్ను చూడలేదు. ఏన దేనివల్ల చక్షుంషి ఈ కళ్ళు పశ్యతి అన్నింటినీ చూడగలుగుతాయి. అంటే దేనిని కన్ను చూడలేదో దేనివల్ల ఈ కళ్ళు అన్నింటినీ కూడా చూడగలుగుతాయి. ఏమిటది? తదేవ బ్రహ్మ, అది ఏ బ్రహ్మము. అంటే బ్రహ్మము వల్లనే, పరమాత్మ వల్లనే కళ్ళు చూడగలుగుతున్నాయి. ఇక్కడ పరమాత్మ అంటే పరమాత్మ మనకి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా, అంటే కంటికి సూర్యుడు కదా అధిష్టాన దేవత. కాబట్టి ఆ సూర్యుడు ఎవరయ్యారంటే పరమాత్మే. అట్లా అన్నింటికి కూడా పరమాత్మే. అంటే పరమాత్మ ఉండటం వల్ల ఈ కన్ను చూడగలుగుతూ ఉంది. పరమాత్మ ఉండటం వల్ల ఈ కన్ను అన్నింటినీ చూడగలుగుతుంది. కానీ ఈ కన్ను పరమాత్మను ఎప్పటికీ చూడలేదు. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నారు? కంటి ద్వారా నువ్వు చూచేవి ఏవి పరమాత్మ కాదు,
కానీ ఈ కన్ను అన్నింటినీ ఎలా చూడగలుగుతుందో, ఏ శక్తి వల్ల చూడగలుగుతుందో ఆ శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ. అందుకని తదేవ బ్రహ్మ త్వం విద్ధి. దేనిని కన్ను చూడలేదో, దేనివల్ల కన్ను అన్నింటినీ చూడగలుగుతున్నదో అది ఏ బ్రహ్మము అని తెలుసుకో. ఇక్కడ నువ్వు చూసేది, పూజించేది ఏదైతే ఉందో, ఉపాసన చేసేది అది బ్రహ్మము కాదు. ఈ మంత్రాలను కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉపాసన చేసేది, పూజించేది బ్రహ్మము కాదు అన్నాం కాబట్టి పూజలు గీజలన్నీ మానేస్తున్నావు అని అనుకోబాక. ఎందుకు చెబుతున్నారని అంటే నువ్వు ఆ బ్రహ్మమే అంటే ఈ పూజ వల్ల నేను బ్రహ్మాన్ని అందుకుంటాను ఎవరన్నా కనుక అనుకుంటే అది వాళ్ళు. ఈ పారాయణ వల్ల నేను పరమాత్మను అందుకుంటాను, నాకు ఇంకేం అక్కర్లేదు, జీవితం అంతా పారాయణ చేస్తూ ఉంటాను అని అంటే అదిగో అది వాళ్ళ కోసం చెప్పింది. అంతే తప్ప అసలు పారాయణ చేయకూడదని, అసలు పూజ చేయకూడదని, అసలు ఉపాసన చేయకూడదని, అసలు ధ్యానం చేయకూడదని, అసలు జపం చేయకూడదని, విచారణ చేయకూడదని, శాస్త్రం వినకూడదని అవి కాదు. ఇవన్నీ అవసరమే. అందుకని మొట్టమొదటిలో అని చెప్పింది ఇవన్నీ అవసరమే. ఇవన్నీ కూడా మార్గాలు, పరమాత్మని అందుకోవడానికి మార్గాలు. కాబట్టి అవే పరమాత్మ అనుకొని నువ్వు కనుక కూర్చుంటే మార్గంలోనే కూర్చుంటావు. ఇప్పుడు గుంటూరు పోవాలనుకున్నావు, అది లక్ష్యం. మార్గం ఇదిగో ఈ రోడ్డు. ఈ రోడ్డే గుంటూరు అక్కడ కూర్చున్నావు అనుకో. ఇప్పుడు గుంటూరు పోవాలి కదా, ఏమంటే ఇటు పోటీ అన్నాడు, 4 అడుగులు వేసి ఇదే గుంటూరు అక్కడ కూర్చున్నావు అనుకో, ఇక నువ్వు ఎప్పుడు పోతావు గుంటూరు? ఇక నువ్వు ఎప్పటికీ గుంటూరు పోవాలి, ఇదే గుంటూరు అనుకొని అక్కడే కూర్చుంటావు. అంటే ఇదే పరమాత్మ అనుకొని అక్కడ కూర్చోవడం అనమాట. అందుకని ఈ పూజలు కానీ, ఈ పారాయణలు కానీ, ఉపాసనలు కానీ, శాస్త్ర విచారణలు కానీ, శాస్త్ర శ్రవణ మన్నాలు కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ కూడా పరమాత్మని అందుకోవడానికి మార్గాలు. ఈ మార్గంలో నువ్వు కనుక ముందుకు వెళ్ళినట్లయితే చివరికి ఆ పరమాత్మను అందుకుంటావు. ఇది కేవలం మార్గం మాత్రమే. ఈ మార్గమే కానీ అంత మాత్రాన ఇది పరమాత్మ అనుకొని అక్కడే కూర్చోవద్దు అని చెప్పడం కోసమే ఈ మాటలు చెప్పడం. సరే, ఇక్కడ మనం కంటి సంగతి చెబుతున్నాం కాబట్టి భగవంతుడిని చాలామంది ఉపాసన చేసేటువంటి మార్గాల్లో ఏమిటంటే ఒక విగ్రహాన్ని ముందుంచుకొని కానీ, లేకపోతే ఒక పటాన్ని అంటే దేవుడి యొక్క పటాన్ని ముందుంచుకొని కానీ, అంటే ఒక రూపాన్ని అలా దర్శిస్తూ పూజ చేస్తారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ విగ్రహమే పరమాత్మ అనేటువంటి భావం మనకు అనుకోకుండా వచ్చేస్తుంది. ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం, మనం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టుకొని ఓ గీతాపారాయణ చేస్తాం, లేకపోతే ఓ పూజ చేస్తూ ఉంటాం. ఆ పూజ చేస్తుంటే మనలో భావం ఎట్లా వస్తుందంటే అదిగో ఆ బొమ్మే పరమాత్మ, ఆ శ్రీకృష్ణుడే పరమాత్మ, లేకపోతే ఆ రాముడే పరమాత్మ, లేకపోతే ఆ వినాయకుడే పరమాత్మ అని అక్కడ ఆ విగ్రహం పరమాత్మ అనేటువంటి భావనతోనే మనం చేస్తూ ఉంటాం. అది భగవంతుడు అనేటువంటి భావనతో చేస్తూ ఉంటాం. ఇట్లా విగ్రహాన్ని భగవంతుడిగా భావించి సేవలు చేస్తూ ఉంటే దీనివల్ల ఒక ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం ఉంది కాబట్టే భగవంతుడి ముందుకు పోయినప్పుడు అంటే భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉందో, ఒక విగ్రహం ఏదైతే ఉందో అది మన ఇంట్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి, ఏదైనా ఒక దివ్య క్షేత్రంలో కానివ్వండి, ఎక్కడైనా సరే, ఎంత గొప్ప క్షేత్రమైనా సరే ఆ భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు మనం నమస్కారం పెడతాం కదా. ఆ నమస్కారం పెట్టినప్పుడు ఏం చేస్తాం? 2 చేతులు జోడిస్తాం, తర్వాత తలకాయ ఉంచుకుంటాం, 2 కళ్ళు మూసుకుంటాం. పోయిన దర్శించడానికి కదా, అట్ట చూడొద్దు. కళ్ళు 2 కూడా బాగా పత్తికాయలాగా తెరుచుకొని మరెందుకు అక్కడ పోయిన తర్వాత టక్కన కళ్ళు మూసుకుంటాం. ఇంకెక్కడైతే తర్వాత అయిన తెరవచ్చు. తిరుపతి దగ్గరికి అయితే ఇక నువ్వు తెరిచేది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే అప్పటికల్లా లాగేస్తాను, చాలా దూరం వచ్చేస్తాను. నువ్వు కానీ మేలకుండా అక్కడ నిలబడ్డావు. మరైతే ఇంత కష్టపడి 8 గంటలు, 15 గంటలు, 20 గంటలు, 25 గంటలు, 30 గంటలు అక్కడ నిలబడి, ముందు రోజు నిలబడి మరుసటి రోజు చూసేటువంటి పరిస్థితి కనుక వస్తే, ఇంత కష్టపడిపోయిన తర్వాత పని ఇంత కష్టపడి వచ్చావు కదా అని చెప్పి నిన్ను ఏమైనా ఒక్క నిమిషం వండిస్తారా? నిమిషానికి 15 మందో, 16 మందో, 18 మందో పోవాలి. మరి అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తున్నావు? ఎట్టంటావు అంతే, ఏమైనా ఎక్కడికో వచ్చేస్తాం. ఎందుకని ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, భగవంతుడి ముందుకు వెళ్ళి నమస్కారం పెట్టేటప్పుడు మనం తలకాయ వంచి కళ్ళు మూసుకున్నామని అంటే అర్థం ఏమిటంటే భగవంతుడు అక్కడ కాదు ఉన్నది, ఇదిగో ఇక్కడ. అందులో నమస్కారం పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే నమస్కారం ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టాలి. అంటే హృదయానికి బొటన వేళ్ళు 2 ఆనించి నమస్కారం పెట్టాలి. ఇది నమస్కారం పెట్టేటువంటి విధానం. ఇట్లా ఎప్పుడైతే బొటన వేలు ఆనించామో, ఈ బొటన వేలు కూడా ఏంటంటే పరమాత్మకి ప్రతీక. ఇదేమో
ఈ ఈ ఈ ఈ 3 వేళ్ళు సత్వరజస్ తమో గుణాలు. ఇదేమో జీవుడికి ప్రతీక, అందుకే ఇది పరమాత్మకు ప్రతీక. అందుకని ఏంటంటే ఈ 3 గుణాలు వదిలిపెడితే ఈ జీవుడు కాస్త దేవుడు అవుతాడని చెప్పడం ఈ చిన్ముద్ర. అంటే ఇది కూడా గుర్తు దేనికంటే ఈ బొటనవేలు పరమాత్మకి ప్రతీక. అందుకని ఈ బొటనవేలు 2 హృదయాన్ని తాకితే నీ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు చూసుకోరా నాయన అని అక్కడ ఉన్నటువంటి విగ్రహం మనకి చెబుతూ ఉందన్నమాట. ఇది అసలు విషయం. అంటే మనం ఎక్కడికి పోయినా ఆయన ఏం చెబుతున్నాడంటే నా కోసం నువ్వేం రావక్కర్లేదు, నీలోనే చూసుకో అని చెబుతున్నట్టు. అందువల్ల పరమాత్మ ఆ విగ్రహం మాత్రం కాదు. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడనంటే నీ హృదయంలోనే ఉన్నాడు. సర్వస్య చాహం మృత్సన్నివిష్టః. కాబట్టి మనం ఏం చేయాలంటే జ్ఞాన నేత్రాన్ని అంటే బుద్ధిని తెరవాలి, విజ్ఞానాన్ని తెరవాలి. ఆ తెరవమని చెప్పడమే ఇదిగో ఈ నమస్కారంలో ఉన్నటువంటి ఉద్దేశం. మనం కొలిచేటువంటి రూపమే పరమాత్మ అనేటువంటి నమ్మకం బాగా ప్రబలిపోయింది అనుకోండి మనలో. అప్పుడు ఏమవుతుందంటే నేను కొలిచేటువంటి రూపమే పరమాత్మ, భగవంతుడు, నిజమైనటువంటి భగవంతుడు, ఇక ఇది తప్ప ఇంకోటేమీ లేదు అనేంత గట్టి నిర్ణయానికి వచ్చినప్పటికల్లా కొన్నిటిని ద్వేషించేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే దాదాపుగా హిందూ మతంలో ఉన్నటువంటి శైవ వైష్ణవ ఈ 2 సాంప్రదాయాల వాళ్ళు కొట్టుకు చచ్చేది అందుకే. ఎందుకంటే విష్ణువే భగవంతుడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే విష్ణుమూర్తిని కొలుస్తారు, నరసింహస్వామిని కొలుస్తారు, శ్రీరాముడిని కొలుస్తారు, శ్రీకృష్ణుడిని కొలుస్తారు, అదిగో వాళ్ళని కొలుస్తారు. నిలువుబొట్లు, అడ్డబొట్టును కొలవరు. అడ్డబొట్టు అంటే ద్వేషం. ఇక అడ్డబొట్టు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు శివుణ్ణి, వినాయకుడిని, కుమారస్వామిని, పార్వతీదేవిని ఆ ఫ్యామిలీని పట్టుకుంటారు వాళ్ళు. ఇక ఈ ఫ్యామిలీ వాళ్ళకి పనికిరాదు, నిలువుబొట్టు ఫ్యామిలీ పనికిరాదు, వాళ్ళకి అడ్డబొట్టు ఫ్యామిలీ కాదు. అది కావాలి అంటే మంచిదే. ఎందుకనంటే ఇది ఎందుకు పెట్టారనంటే నీ దృష్టి పరిపరి విధాలు పరుగులు తీయకుండా ఏకాగ్రం కావటం కోసమని, మనస్సు ఒక్కదాని మీదనే నిలిచి అలా ఉండటం కోసమని చెప్పి నీకు ఏదో ఒక రూపాన్ని చెబుతున్నారు. నీ ఇష్టదైవం అని అంటారు. ప్రతి వాళ్ళకి ఒక ఇష్టదైవం ఉంటుంది. ఏమిటంటే ఓ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అని ఏదో ఒక ఇష్టదైవం ఉంటుంది. ఇప్పుడైతే సాయిబాబా అని ఏదో ఒకటి ఉంటుంది. అలా ఉంటే తప్పులేదు, అలా భావిస్తే తప్పులేదు. ఎందుకంటే అన్నీ ఒకటే, మనమేదో మనకి తేడాలే కానీ అక్కడ వాళ్ళలో మాత్రం ఏం తేడాలి. అయితే ఎక్కడొస్తుంది తేడాలంటే నువ్వు కొలిచేటువంటి రూపం ఏదైతే ఉందో ఇది మాత్రమే కరెక్ట్, నేను మాత్రమే కరెక్ట్, నేను కొలిచేటువంటి దేవుడే నిజమైన దేవుడు, మిగిలిన వాళ్ళంతా దొంగలు అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అదిగో అక్కడ పాపాన్ని మూటగట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా పరమాత్మకి ఏమైనా ఆకారం ఉందా అంటే ఆకారం లేదు, అది నిరాకారం. మరి నిరాకార తత్వాన్ని కళ్ళు చూడలేవు, నిరాకార తత్వాన్ని కళ్ళు చూడలేవు. ఏదైనా ఒక ఆకారం ఉంటే చూడవయ్యా దీన్ని అంటే చూస్తారు. నేను ఏమి లేకుండా ఇదిగో దీన్ని చూడన్నాం అనుకోండి, దేని అంటే అక్కడ ఏం లేదు కదా అని అంటారు. దీన్ని చూడండి అన్నాం అనుకోండి, దీన్ని అంటే అక్కడ ఏం లేదుగా, దీన్ని అన్నాం అనుకోండి ఇక్కడ ఏదో ఉంది, దీన్ని చూస్తారు. అంటే ఈ నిరాకార తత్వాన్ని మన కళ్ళు చూడలేవు. కాబట్టి కళ్ళు చూడటానికి వీలుగా భగవంతుడికి ఒక రూపాన్ని మనం సృష్టించుకుంటున్నాం. మనమంటే మనం కాదు, ఎవరో మన వాళ్ళు పెద్దలు సృష్టించారన్నమాట. అందుకని రూపాన్ని కళ్ళ ముందు ఉంచుకొని ఉపాసన చేయటాన్ని ఒక ఉపాయంగా మన యొక్క పురాణాల్లో చెప్పబడ్డది. పురాణాల్లో ఉన్నటువంటి కథలన్నీ కూడా ఆయా దేవతల్ని పూజించడాన్ని గురించి, భక్తితో ఉపాసన చేయటాన్ని గురించి చెబుతారు. ఆ భక్తి ఎంతవరకు పోతారంటే ఆ దేవత వాళ్ళకి ప్రత్యక్షమైనట్టుగా కూడా ఆ కథలన్నీ కూడా ఉంటాయి. కానీ ఎల్లకాలము అదే పట్టు కూర్చోకూడదు. నా ఇష్టదైవం కదా, నేను నా ఇష్టదైవాన్ని పూజిస్తున్నానంటే నువ్వు ఇష్టదైవాన్ని పూజించవచ్చు, తప్పులేదు. కానీ ఆ దైవం అంటే నువ్వు చూసినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపమే పరమాత్మ. కాబట్టి పరమాత్మ అంటే ఈ రూపంలో ఉంటాడు అనేటువంటి తప్పుడు అభిప్రాయం మాత్రం ఉండకూడదు. పూజించవచ్చు, ఎప్పుడైనా పూజించవచ్చు, ఎన్నిసార్లైనా పూజించవచ్చు, ఎంతకాలమైనా పూజించవచ్చు. కానీ ఇది పరమాత్మకి ప్రతీక మాత్రమే. నేను ఊరికే దీన్ని దృష్టిలో పెట్టుకొని సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని భావిస్తూ ఉన్నా అనేటువంటి భావన రావాలి.
ఆ తర్వాత సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ ఎవరో కాదు, నేనే. నేనే అంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటిని తొలగించి ఉన్నటువంటి నేను, అంటే వీటికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి నేను అనేటువంటి భావన రావాలి. అంతే తప్ప ఎలకాలం కూడా ఇంతే, నేను పట్టినటువంటి కుందేటికి 3 కాళ్ళు కాబట్టి ఈ దేవుడే నిజమైన దేవుడు, మిగిలిన వాళ్ళందరూ కాదు అనేటువంటి భావన పరికరం. మనం నదిని కనుక దాటాలి అని అంటే మనకి పడవ అవసరం. ఆ పడవలో ఎక్కి మనం నదిని దాటం ఎందుకండి? అవతల ఏదో ఒక ఊరు ఉంది, ఆ ఊళ్ళోకి పోవాలా, మనకి పనులు ఉన్నాయి అక్కడ, లేదా మన చుట్టాలు ఉన్నారు అక్కడికి పోవాలి. అలా పోవాలి అని అంటే ఈ పడవ సహాయంతో నదిని నదిని దాటడం వరకే పడవ. దాటిన తర్వాత ఈ పడవని ఏమైనా సంకలో పెట్టుకొని నెత్తిని పెట్టుకొని ఏమైనా పోదాం అనుకుంటావా? ఇక దాంతో పని లేదు. అదే ప్రకారంగా ఈ సాకారోపాసన అనేటువంటి దేనికంటే ఆ నిరాకారోపాసనలోనూ ప్రవేశించేదాకా దీని అవసరం ఉంది. ఇది పడవ. ఈ పడవ సాకారోపాసన అనేటువంటి పడవని ఎక్కి ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటి ఆవల ఒడ్డుని చేరాలి. అంటే ఆ నిరాకార తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అందుకే ఈ పడవ అవసరం. అంతే తప్ప ఈ పడవని నెత్తిన పెట్టుకొని బారికి నేను ఇంటనే ఊరేగుతానంటే అది మాత్రం కుదరదన్న. కనుక నిరాకార నిర్గుణ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని గ్రహించేంతవరకు, తెలుసుకునేంతవరకే సాకార ఉపాసన చేయాలి. నీ దృష్టి విగ్రహం మీద నుంచి నిరాకార తత్వం మీదకి మళ్ళాలి. అలా మళ్ళటానికే కొన్ని పండుగల సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. మనకి దాదాపుగా వినాయక చవితి అందరికీ తెలిసినటువంటి పండుగ భారతదేశంలో వినాయక చవితి ఉంది. అలాగనే కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ చేస్తారు దసరా సందర్భంలో. ఇట్లా ఈ పండుగల్లో ఏం చేస్తుంటారు? ఈ వినాయక చవితికి ఏం చేస్తారనంటే మట్టితోటి ఒక విగ్రహాన్ని తయారు చేసింటే మనం తయారు చేసిందని కొనుక్కుంటాం. అలా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ రోజు చక్కగా పత్రి, పూలు, అన్ని రకాలైనటువంటి వాటితో పూజ చేసుకొని మరుసటి రోజు ఏం చేస్తామంటే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి జల్దిలో కలుపుతాం. ఎందుకంటే ఈ పని చేయటం, నిన్నేమో ఆయన ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాము, గొప్పవాడని, ఎవరు? వినాయకుడిని. ఇవాళ తీసుకెళ్ళాము నీళ్ళలో పడేసాం. ఎందుకని అనేటువంటి ఆలోచన రావచ్చు. ఎందుకనంటే నిరాకార తత్వాన్ని పూజించడం మనకు కుదరదు కాబట్టి, నిరాకార తత్వం మీద దృష్టి నిలవదు కాబట్టి మనం ఏం చేస్తామంటే నిరాకార పరమాత్మకి ప్రతీకగా ఒక సాకార రూపాన్ని తయారు చేసుకుంటాం. మట్టి నిరాకారం. ఆ నిరాకారమైనటువంటి మట్టిని సాకారంగా అంటే ఒక విఘ్నేశ్వరుడి యొక్క రూపంతో, బొమ్మతో తయారు చేసుకుంటా ఉంటాం. తయారు చేసుకొని ఆయనకి వినాయకుడు అనేటువంటి పేరు పెట్టి ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకొని బాగా చక్కగా పూజలు అవన్నీ కూడా చేసి, ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మన సౌలభ్యం కోసం చేస్తున్నాం. అలా చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? దాన్ని అప్పుడు జల్దిలో కలుపుతానికి వెళుతున్నాం. మరుసటి రోజున దాన్ని జల్దిలో కలుపుతున్నాం. అంటే ఇలా మన సౌలభ్యం కోసం ఆ నిరాకార తత్వాన్ని సాకార తత్వంగా మార్చుకున్నాం. అందుకనే మన పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఈ సాకారం ఎక్కర్లో మనకి మళ్ళీ నిరాకారంలోకి పోవాలి. అంటే సాకారంలోనే ఎప్పుడు నువ్వు ఉండొద్దు, ప్రతిరోజు ఆకారంతో ఉంటే నువ్వు అసలు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేవని మళ్ళీ దీన్ని కాస్త తీసుకెళ్ళి జల్దిలో కలిపితే ఈ మట్టి ఏమవుద్ది? ఇప్పుడు రూపం ఉంది కదా, కరిగి 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 అది కాస్త ఆ నీళ్ళన్నీ బురదగా మారిపోయి నిరాకారం. అంటే విగ్రహం కాస్త, అంటే రూపం కాస్త అరూపం అయిపోద్ది, ఆకారం కాస్త నిరాకారం అయిపోద్ది. ఇదిగో ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే ఈ పండగ. సాకారోపాసన చెయ్యి, తప్పులేదు. కానీ ఎంతవరకు అంటే నిరాకారోపాసనలోనూ ప్రవేశించడానికి దీన్ని ఆధారంగా చేసుకో. ఎందుకనంటే నిరాకారమే నిత్యం సత్యం, సాకారం నిత్యం సత్యం కాదు. ఎందుకని? నువ్వు ఏ ఆకారమైనా చెయ్యి, ఆ ఆకారం ఎప్పుడొకప్పుడు చెడిపోద్ది. ఒకవేళ మట్టే కాదు, నువ్వు దేనితోటైనా తయారు చేయి, అది ఎప్పటికైనా చెడిపోవచ్చు. కానీ నిరాకారం ఇంకా చెడిపోయేది ఏముంది? దానికి అసలు ఏమైనా ఉంటేగా చెడిపోవటానికి. అందుకే ఇక్కడ ఉపనిషత్తు ఋషి స్పష్టంగా ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఈ రూపాలు, విగ్రహాలు, ఆకారాలు బ్రహ్మమని మురిసిపోతావేమో. కంటితోటి చూసే ఏమిటి? ఈ ఆకారాలు, రూపాలు, విగ్రహాలు, పటాలు ఇవే కదా, ఇవేవి బ్రహ్మము కాదు. ఇదన్నా ఇవేవి బ్రహ్మము కాదు. తదేవ బ్రహ్మ త్వం విద్ధి, అది బ్రహ్మము అని నువ్వు తెలుసుకో. ఏది బ్రహ్మము? దేన్నైతే కన్నులు చూడలేవు, మరి విగ్రహాన్ని చూస్తున్నావుగా, కాబట్టి చూసేది మాత్రం బ్రహ్మము కాదు. దేన్నైతే నువ్వు చూడలేవు,
దేన్ని చూడాలన్నా నీకు ఏది అవసరమో, ఈ కంటికి ఏది అవసరమో. ఇప్పుడు ఆ బొమ్మను చూడటానికి ఏమవసరం? ఆ కంటి వెనక ఆత్మ చైతన్యం ఉండాలి. కాబట్టి కంటితో నువ్వు చూడటానికి ఏదైతే అవసరమో, ఏ శక్తి అయితే అవసరమో, తదేవ బ్రహ్మ, అది ఏ బ్రహ్మము. దేనినైతే కన్నులు చూడలేవో, దేని ప్రభావం వల్ల కన్నులు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మం. అంటే కంటితో చూడగలిగేది ఏది బ్రహ్మము కాదు. మామూలు భాషలో చెప్పాలి, నువ్వు కంటితో దేన్నైతే చూస్తావో అది బ్రహ్మం కాదు. కానీ కన్ను అలా చూడటానికి ఏది శక్తినిస్తున్నదో, చైతన్యాన్ని ఇస్తున్నదో అదే బ్రహ్మం. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో, ఈ కంటితో చూసే వాటి మీదకి దృష్టి పోకుండా కంటి వెనక ఉన్నటువంటి శక్తి మీదకి దృష్టి పోద్ది. ఈ దృష్టి పోవడాన్ని ఏమంటున్నారు? అంతర్ముఖం అంటున్నారు. అంతర్ముఖం అంటే ఏమిటి? ఆత్మకి దగ్గరగా ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంటే, ఎవరైనా సరే నేను నా కళ్ళతో చక్కగా భగవంతుణ్ణి దర్శించానండి, నేను భగవంతుణ్ణి చూశాను అని అంటే అది పచ్చి అబద్ధం. ఎవరు చెప్పినా, ఎంతటి వాళ్ళు చెప్పినా, నేను భగవంతుణ్ణి చూచాను, పరమాత్మను చూచాను అంటే అది అబద్ధం. ఎందుకని? ఎవరు కూడా అలా ఈ కంటితో పరమాత్మని చూడలేరు. కంటితో నువ్వు చూశావు అని అంటే అది బ్రహ్మము కాదు. బ్రహ్మాన్ని నేను చూశానండి అని అంటే కంటితో చూసిందేది బ్రహ్మం కాకపోతే నన్ను ఎట్లా చూసుకుంటావు? కనుక కంటితో చూసిందేది బ్రహ్మము కాదు. ఒకవేళ చూశామంటే ఆ చూసింది బ్రహ్మము కాదని స్పష్టంగా అర్థమైపోతుంది. భగవంతుడిని నాకు చూపించు అనేటువంటి నాస్తికులు కానీ, భగవంతుడిని నేను నీకు చూపిస్తాను అనేటువంటి ఆస్తికులు కానీ, భగవంతుడిని నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను, నిన్ను ఎట్ట చూస్తున్నానో అట్ట చూశాను అనేటువంటి మహాత్ములు కానీ, ఎవరు ఏవి చెప్పినా అన్ని అబద్ధమే. పైగా ఏదో ఒక ఉద్దేశంతో చెప్పేటువంటి మహాత్ములు తప్ప మిగిలినటువంటి వాళ్ళంతా మూర్ఖశిఖముళ్ళు. ఒక ఆయన మనకి టీవీలో కూడా ఈ మధ్య వచ్చి వచ్చాడు. ఆయన చెప్తాడనమాట, నేను ప్రతిరోజు కూడా భగవంతుడితో మాట్లాడుతుంటానండి. అది రేత్రి నిద్రపోడంట. ఆయన ఇద్దరు కూర్చొని ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారంట. అదిగో ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, మూర్ఖులను ఎందుకంటున్నారంటే, మరి ఆయన కనుక ఉపన్యాసం చెబుతామంటే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల మంది వస్తారంట. వస్తారంట కాదు, వస్తారు, నిజమే. ఆ మతం అంటాడు, దానికి మనం ఏం చేయలేము. కానీ పరమమూర్ఖ శిఖామణి, ఆ మూర్ఖుడనే మాట వాడికి తప్ప చుట్టూ ఉన్నటువంటి ఎవరికైనా అర్థమైపోద్ది. అందువల్ల ఏమిటంటే, నేను భగవంతుడిని చూశాను, లేదా భగవంతుడితో నేను డైరెక్ట్గా నీతో మాట్లాడేట్టుగా మాట్లాడాను అనేటువంటి మాటలన్నీ కూడా సత్యం కాదు. రూపం ఉంటే పరిమితం అయిపోద్ది. నువ్వు కంటితో చూడాలంటే రూపం ఉండాలి. రూపం ఉంటే పరిమితం అయిపోద్ది. పరిమితం అయిపోతే నశించిపోద్ది. నశించిపోతే పరమాత్మ ఎట్ట అవుతాడు? పరమాత్మ అంటే నశించని వాడు కాదు, అజం అవ్యయం, పుట్టుక లేదు సావు లేదు అని కదా చెప్పేది. మరి అయితే ఆ పరమాత్మ ఎట్లా నశించిపోతాడు? నశించిపోయేది పరమాత్మ ఎట్లా అవుతుంది? కాదు. ఇలా మనం కంటితో చూచేది ఏది కూడా పరమాత్మ కాదని, చూడటానికి కావలసినటువంటి శక్తిని ఈ కంటికి ఎవరు ఇస్తున్నారో అదిగో అదే పరమాత్మ అని తెలుసుకోవడంతో మన యొక్క దృష్టి కంటితో చూసినటువంటి వస్తువుల మీద నుంచి ఆ చూడటానికి కంటికి ఉపయోగపడినటువంటి ఆ చైతన్యం మీదకి మళ్ళుతుంది, అంతర్ముఖమవుతుంది, ఆత్మ వైపుకి తిరుగుతుంది. ఇలా దృష్టి అంతర్ముఖమైతే మనం పరమాత్మని సమీపించినట్టే, పరమాత్మకు దగ్గరైనట్టు. అలాగాక రూపాల వెంట కనుక పరుగులు తీసామా మనం పరమాత్మకు దూరం అయిపోయినట్టు. ఈ ప్రకారంగా మనం ఈ కంటి సంబంధం, వాక్కుకి సంబంధించినటువంటిది, మనసుకు సంబంధించి ఈ 3 విషయాల్లో కూడా ఏదైతే మనసుకు వెనక శక్తినిస్తున్నదో, వాక్కుకు వెనక శక్తినిస్తున్నదో, కంటికి వెనక శక్తినిస్తున్నదో అది ఏ బ్రహ్మము, అదే పరమాత్మ అని తెలుసుకోవాలి. మొట్టమొదటి వేసినటువంటి ప్రశ్న కూడా శిష్యుడది, కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషితం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కవు దేవో యునక్తి. మనస్సు దేని కారణంగా విషయ వస్తువుల మీద పడుతున్నది అన్నాడు. ఇదిగో ఇప్పుడు సమాధానం. దేని కారణంగా విషయ వస్తువుల మీద పడుతుంది మనస్సు? ఆత్మ కారణంగా.
కేనేషితాం వాచమిమాం వదంతి. దేని కారణంగా ఈ వాక్కు పలకగలుగుతా ఉన్నది? ఆత్మ వల్ల. నిజంగా ఈ మొదటి అధ్యాయం ఏమిటంటే కేనా, దేనివల్ల అనే దానికి సమాధానం. మొదటి ఖండం దేనివల్ల, కేనా దేనివల్ల అనే దానికి సమాధానం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఆ వేసినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటి? దేనివల్ల ఈ వాక్కు పనిచేస్తుంది, దేనివల్ల కన్ను పనిచేస్తుంది, దేనివల్ల చెవి పనిచేస్తూ ఉంది, దేనివల్ల మనసు పనిచేస్తూ ఉంది, దేనివల్ల ప్రాణాలు పనిచేస్తున్నాయి అని అంటే ఇదంతా కూడా ఆత్మ వల్లనే. అంటే వీటన్నిటి వెనక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఈ కంటి వెనక ఒక ఆత్మ, చెవి వెనక ఒక ఆత్మ కాదు, అంతా ఒక్కటే. అంటే దేహమునందంతటా నగసిక పర్యంతం ఒక్కటే వ్యాపించి ఉన్నది. అది సూక్ష్మాతి సూక్ష్మం గనక, సర్వవ్యాపకం గనక అంతటా వ్యాపించి ఉంది. ఈ రకంగా ఈ శరీరం అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మయే. కాబట్టి నువ్వు ఆత్మను తెలుసుకోవాలంటే శరీరానికి వెలుపల కాకుండా శరీరానికి లోపల దర్శించుకో. అప్పుడే నువ్వు దర్శించుకోగలుగుతావు. ఏరియా తక్కువ కదా, బయట అయితే ఏరియా పెద్దది, మరీ వెతకాలంటే చాలా కష్టం. ఈ ఏరియా తక్కువ, అందుకని తొందరగా వెతుక్కోవచ్చు. కాబట్టి అందుకని ఇక్కడ వెతుక్కో అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఇదిగో ఇది. ఈ మొదటి ఖండం అంతా కూడా దేనివల్ల అని అంటే ఆత్మ వల్ల. ఆత్మ వల్లనే ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు చెవి గురించి మరి అదేమిటో మనం రేపు తెలుసుకుంటాం.